ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయం నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతోనే చొప్పదండి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని సత్యం తెలిపారు. రెండేళ్లుగా తాము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సేవ చేస్తామని మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీపై మరింత బాధ్యత ఎమ్మెల్యే సత్యం చెప్పారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో చొప్పదండి మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అప్రతిహత విజయం కట్టబెట్టిన చొప్పదండి పట్టణ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. ఈ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకునికి కార్యకర్తకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ పట్ల మరింత బాధ్యత పెరిగింది. మరింత బాధ్యతాయుతంగా చొప్పదండి ప్రజలకు అంకితమై గతంలో చేసిన సేవ కంటే మరింత భిన్నంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో నమ్మకం కొద్దీ గత 2 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం చూసి కానీ ప్రజలంతా కూడా చాలా చక్కటి తీర్పిచ్చింది. ఎల్లవేళలు కూడా ప్రజలందరికీ నేను ఒకసారి చొప్పదండి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు. చైర్మన్ పార్టీ కౌన్సిలర్లు అందరూ డిసైడ్ చేస్తారు. పార్టీ అధిష్టానానికి గెలిచిన యొక్క అభ్యర్థులకు సంబంధించి వీళ్ళ యొక్క ఒపీనియన్. మహబూబాద్ లోని కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కౌంటింగ్ సెంటర్లోకి శంకర్ నాయక్ ను ఎలా పంపించారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గుగులో జ్యోతి రమేష్ 135 ఓట్లతో గెలిచారు. జ్యోతి రమేష్ ను క్యాంపునకు తరలించేందుకు శంకర్ నాయక్ మంతనాలు జరిపినట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఇక శంకర్ నాయక్ కారు ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకుడు ముద్రగడ్డ పద్మనాభంతో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భేటీ అయ్యారు. కాకినాడ జిల్లా కెల్లంపూర్లోని ముద్రగడ్డ నివాసంలో తమ్మినేని కలుసుకున్నారు. తమ్మినేనికి ముద్రగడ్డ కుమారుడు ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ గిరిబాబు స్వాగతం పలికారు. ఈ భేటీలో స్థానిక రాజకీయ పరిస్థితుల గురించి ఇద్దరు నేతలు చర్చించారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అనుసరించాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. మనీ ఇవ్వాలని ఈ పథకము ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము నీరు గారుస్తుంది. ఎలా నీరు గారుస్తుందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ మధ్య పేమెంట్లు సరిగ్గా రావటం లేదు, పని సరిగ్గా కల్పించటం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇంకో కొత్త చట్టం తెస్తారట, కరువు పని తీసేస్తారట. ఈ కొత్త చట్టంలో కేంద్రం డబ్బులు ఇయ్యదట. ఇది వరకు మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే ప్రకాశం సింగరాయకొండ మండలం పాకాల రచ్చబండ్లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖిగా మాట్లాడారు. కూలీల ఇబ్బందులను షర్మిల అడిగి తెలుసుకున్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ప్రారంభించారని చెప్పారు. గ్రామీణులు వలస వెళ్లకుండా చేశారని తెలిపారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చిందని, 60% నిధులే ఇస్తామంటుందని షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసలే అప్పుల్లో కూరుకుపోయిందని, ఈ స్థితిలో మిగతా 40% ఖర్చు భరించలేక పథకాన్ని నీరు కారుస్తుందని విచారణ వ్యక్తం చేశారు. రావటం లేదు, పని సరిగ్గా కల్పించటం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇంకో కొత్త చట్టం తెస్తారట, కరువు పని తీసేస్తారట. ఈ కొత్త చట్టంలో కేంద్రం డబ్బులు ఇయ్యదట. ఇది వరకు మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే ఇప్పుడు 60 రాష్ట్రాల మీద ఈ భారం వేస్తే ఇక ఈ పథకం నీరు కారిపోతుంది. ఎందుకంటే మన రాష్ట్రం దగ్గర డబ్బులు పెట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇప్పటికే మన రాష్ట్రం ఒక అప్పుల కుప్ప అయింది.
ఇక మన రాష్ట్రం పెట్టుకోకపోతే కేంద్రం ఇవ్వాల్సిన 60% నిధులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇలా ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేయాలి అన్నది బీజేపీ కుట్ర. మీ ఊరికి రెడ్డి గారి కొడుకై ఉండి ఉపాధి హామీని కూలీ చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడడం లేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని ఎదిరించే సత్తా ఉన్నట్టా లేనట్ట? ముమ్మాటికి లేనట్టు. అందుకే చెప్తున్నాం, ఈ రోజు ఉపాధి హామీ పథకం నిలబడాలి అని కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఉపాధి హామీ పథకం లేకపోతే ఎన్నో కుటుంబాలకు కనీసం తినడానికి తిండి కూడా ఉండదు అనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పట్టుబట్టి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఆయుధ కర్మాగారానికి వ్యతిరేకంగా కొయ్యలగూడెం మండల రైతులు ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఏలూరు కలెక్టరేట్ వద్ద వారంతా భారీ ధర్నా చేపట్టారు. ఇక ఈ ధర్నాలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పంట భూములపై ఆధారపడి జీవిస్తున్నామని వారు తెలిపారు. ఆయుధ కర్మాగారం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధ కర్మాగారాన్ని మరో ప్రాంతంలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. బతుకుతున్నాం కాబట్టి మాకు ఈ భూముల మీద కట్టొద్దండి. ఈ రోజు మీరు అక్కడికి వచ్చి కట్టారు, ఎక్కడన్నా ఖాళీగా ఉంటే మీరు కట్టుకోండి, కానీ మా ఊరు మట్టికి వద్దండి. కొయ్యలగూడెం మండలంలో మట్టికి పెట్టొద్దండి. చాలా మంది కోల్పోయే విధానం అండి. మేము కొయ్యలగూడెం వచ్చాని ఎక్కడికి వచ్చానో బతుకుతున్నామండి. మా భూములు ఇవ్వమండి, మీరు ఎక్కడ దొక్కుని కట్టుకోండి, కానీ దయచేసి మా భూముల్లో కట్టొద్దండి. మేము భూములు ఇవ్వమండి. తాత ముత్తాతల కాడ నుంచి కొన్ని భూములు వెళ్ళిపోతున్నాయండి. మట్టి కొట్టుకుని తట్టు కొట్టుకుని మేము అలా బతుకుతున్నామండి. మేము మట్టికి ఇవ్వమండి, మీరు దయచేసి. సైబర్ నేరాలకు సోషల్ మీడియా ఎక్కువగా వేదిక అవుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఎస్పీ టీఆర్కే ప్రసాద్ అన్నారు. సోషల్ మీడియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గ్రూపులలో అడ్మిన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు డీఎస్పీ ప్రసాద్. ఇక సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్ సోషల్ మీడియాలో యాక్టివ్ సభ్యులకు అమలాపురంలో అవగాహన సదస్సు నిర్వహించారు డీఎస్పీ ప్రసాద్. రెచ్చగొట్టే పోస్టులు సోషల్ మీడియాలో పెడితే సహించబోమని అన్నారు. గ్రూప్స్ అడ్మిన్స్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. అమలాపురం డివిజన్ కి సంబంధించి కొత్తదైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఏమిటంటే అది సోషల్ మీడియా అడ్మిన్స్ తో ఒక అవగాహన సదస్సు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా చాలా మంది కొంతమంది అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉన్నటువంటి మ్యాటర్ గాని, ఫోటోలు గాని, వీడియోలు గాని, లేదా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు గాని, వీడియోలు గాని, చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ గాని తెలుసో తెలియకో పెడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశపూర్వకం కాకుండానో కూడా పెడుతున్నారు. కొంతమంది యువకులు పెడుతున్నారు, 18 సంవత్సరాల కంటే తక్కువైన మైనర్లు పెడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి కులాల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి, ఆవేశాలు ఏర్పడుతున్నాయి. కొన్ని కుల వర్గాల మధ్య విద్వేషం తగులుతోంది. దాని కారణంగా సోషల్ మీడియా అవటం వలన అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది గ్యాదర్ అవటం, శాంతి భద్రతలకి విఘాతం కలగటం జరుగుతోంది. ఈ బ్యాక్ డ్రాప్ లో మేము ఇది సమయం సోషల్ మీడియాని మనం ఉద్దేశించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి. సోషల్ మీడియా యూజర్స్ వాళ్ళ అడ్మిన్స్ ద్వారా సామాజిక బాధ్యతని వాళ్ళు తెలుసుకోవాలి. సోషల్ మీడియాని మంచికి వాడాలి, సమాజ హితానికి వాడాలి. చట్ట విరుద్ధమైనటువంటి పోస్టింగ్లు పెట్టకూడదు, బాధ్యతగా వ్యవహరించాలి అనే ఒక దృక్పథాన్ని సోషల్ మీడియా యూజర్స్ లోను అడ్మిన్స్ లోను కలిగించి సమాజానికి ఒక మంచి చేయాలి. సమాజం జిల్లా ఎమ్మిగనూరులో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి విద్యార్థులు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం ప్లకార్డులతో ఆనందం వ్యక్తం చేశారు. టీచర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని ఏపీ ఎస్టీయూ అధ్యక్షుడు మల్లు రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. టీచర్లకు ఐఆర్ బకాయిలు చెల్లిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు రఘునాథ్ రెడ్డి గుర్తు చేశారు.
సిపిఎఫ్ స్థానంలో అయోధ్యమైన పెన్షన్ ఇస్తామని హామీ అమలు చేయలేదన్నారు. ఇక గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 24,000 కోట్ల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని ఆయన తెలిపారు. ఉద్యోగ టీచర్ల న్యాయమైన కోరికలు తీర్చకపోతే అసెంబ్లీలో ముట్టడికి వెనకాడబోమని రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు. 20 నెలలకు ముందు అధికారంలోకి రాకముందు ఏవైతే మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు హామీలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో తెలియజేసిందో, మరి 20 నెలల కాలం పూర్తయినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ మీద కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ పరంగా 3 దశల పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈ 2వ దశ పోరాటంలో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాము. మరి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే మొట్టమొదటి హామీగా అమలు చేస్తామని చెప్పిందో 12వ పిఆర్సీ కమిటీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పి, అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ను మంజూరు చేస్తామని చెప్పి, అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సకాలంలో చెల్లిస్తామని చెప్పి, అదే విధంగా సిపిఎస్ స్థానంలో ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి, మరి పెన్షనర్లకు సంబంధించినటువంటి పెన్షన్ కార్పొరేషన్ ఏర్పడి సకాలంలో పెన్షన్లు ఇవన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ కూడా పూర్తిగా నెరవేరుతున్నటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వం 23,000 కోట్లు బకాయిలు పెట్టిపోయింది. మేము వాటిని విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టేట్ టీచర్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు 12వ పీఆర్సీ మంజూరు చేయాలని, తమకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని ఎస్టీ ఆందోళన చేపట్టింది. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి ఇమ్మంది పైడిరాజు డిమాండ్ చేశారు. మధ్యంతర వృద్ధి వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు 4 డిఏలు వెంటనే మంజూరు చేయాలని పైడిరాజు కోరారు. ధర్నాలో ఉపాధ్యాయులు జిల్లా అధ్యక్షురాలు చంద్ర పద్మావతి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఎస్టీయూ బాధ్యులందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఏంటంటే ఒక ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మా యొక్క డిమాండ్స్ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు సంబంధించి పిఆర్సీ కమిషన్ వేయాలి. ఆ కమిషన్ యొక్క రిపోర్టు సమర్పించడానికి ఇంచుమించు 2 సంవత్సరాలు పడుతుంది. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించకపోయినట్టయితే ఇప్పటికే 30 నెలల కాలం డ్రాగన్ అయిపోయింది. ఇంకా టైం తీసుకున్నట్టయితే ఒక పిఆర్సీ కాలాన్ని పూర్తిగా ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఉపాధ్యాయుల అందరి తరఫున మీకు నా యొక్క విన్నపం ఏంటంటే, మనకి మన చంద్రబాబు నాయుడు గారు మాన్య ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి నెల 1-2 తారీఖులో జీతాలు అందుకుంటున్నాం. అందుకు ఆయనకు మా ఉపాధ్యాయులందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు. మరియు మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు విద్యా విధానంలో చాలా ఉత్తమమైనటువంటి మార్పులు తెస్తున్నారు. వాటికి మేము చాలా ఆనందపడుతూ చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ మా యొక్క సమస్యలను మీ ముందుంచి మీ ద్వారా అవి మాకు నెరవేరేలాగా టెట్ అని నిర్వహించి 3 విడతలుగా వాళ్ళు ఉత్తీర్ణత కాకపోతే ఉద్యోగాల నుంచి రిమూవ్ చేస్తామనడం వలన ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆందోళనకు గురి అవుతున్నారు. దయచేసి మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఏలేరు కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ధర్నా చేపట్టింది. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి 30% మధ్యంతర వృత్తి మంజూరు చేయాలని ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని నేతలు కోరారు. సిపిఎస్ రద్దు అంశంపై వెంటనే నిర్ణయం తీసుకుని పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు మరుసటి రోజే పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు దశల వారీ పోరాటంలో ఇది 3వ దశ పోరాటం. 2వ దశ పోరాటం ఈరోజు జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. న్యాయబద్ధంగా మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ప్రకటించారో వాటిని పరిష్కరించమని చెప్పి మా పోరాటం ప్రధానంగా సాగుతుంది.
సిపిఎస్ ని రద్దు చేయడం, 11 పిఆర్సీ బకాయిలను వెంటనే ప్రకటించడం, మాకు న్యాయబద్ధంగా రావాల్సిన 4 డిఏలను ప్రకటించడం, అలాగే నూతనంగా 12 పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడం గురించి, అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి టెట్ పరీక్షను ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రద్దు చేయమని మా పోరాటం సాగుతూ ఉంది. దీనిలో భాగంగానే ఈ రోజు సుమారు 400 మంది నుంచి 500 మంది కార్యకర్తలతో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 25. నా పేరు గాయత్రి అండి. మేము ఎస్టీయూ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే ఒక సామాన్య పౌరుడి కంటే కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు హీరోడ్ అయిపోయాడు వాళ్ళు. ఎందుకంటే మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలు కానీ లేదంటే మాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కానీ ఏమీ ఇవ్వకపోవడం వల్ల ఇంతవరకు వచ్చింది. వాళ్ళకి కనీసం ఇస్తే సంతోషిస్తారు. కనీసం కూడా మేము ధర్నాలు చేయగా ఒక డిఏ మాత్రమే ఇచ్చారు. సంక్రాంతికి ఇంకో డిఏ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 12 పిఆర్సీ కమిషన్ ఎంతవరకు నియమించలేదు. దానివల్ల మేము మళ్ళీ ఇంకో పిఆర్సీ నష్టపోయే అవకాశం ఉంది. రివర్స్ పిఆర్సీ ఇచ్చిన వాళ్ళు ఇంటికి ఎందుకు పంపించారు, అది కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు. దాన్ని బట్టి మాకు మళ్ళీ పిఆర్సీ ఇవ్వడం, అలాగే 11 పిఆర్సీ. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలో కరెంట్ లేని ఆదివాసీ గ్రామాలకు ప్రధానమంత్రి జన్ మన్ స్కీమ్ సోలార్ పవర్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఏళ్లుగా కరెంట్ లేక దీపాల వెలుగులో జీవిస్తున్న ఆదివాసీ ఫ్యామిలీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీగా కరెంట్ అందజేస్తున్నాయి. చింతూరు ఐటీడీఏ పరిధిలోని 19 గ్రామాల్లో 488 కుటుంబాలకు సోలార్ విద్యుత్ ఉచితంగా ఇస్తున్నట్లు ఈఈబీవీ రమణ చెప్పారు. ఇందుకోసం 6,75,00,000 రూపాయలు ఖర్చయిందన్నారు. కోనవరం మండలం రామచంద్రపురంలో సుమారు 48 కుటుంబాలకు సోలార్ విద్యుత్ అమర్చారు. ఎన్నో ఏళ్లుగా కరెంట్ లేక ఇబ్బంది పడ్డామని, ఉచితంగా కరెంట్ ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివాసీలు కృతజ్ఞతలు తెలిపారు. పేరు పొడియం జోగయ్య, రామచంద్రపురం, పోచవరం పంచాయతీ, కూనవరం మండల్. మా గ్రామానికి వచ్చేసి 40 సంవత్సరాలు అవుతుంది. మాకు మా గ్రామానికి కరెంటు విద్యుత్ శాఖ లేకపోతే మాకు బాగా ఇన్ని సంవత్సరాల దాకా ఇబ్బంది వచ్చేది. మాకు హాస్పిటల్ పోవడానికి కూడా నైట్ కూడా లైట్ ఏం లేకుండా ఇక్కడ కూడా బయటికి పోవాలన్నా మాకు పిల్లలకు కూడా అంత బాగా కష్టం ఉండేది. దీపాలు పెట్టుకుని ఉండేటోళ్ళం. ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి ఈ రోజు మాకు కరెంటు పెడుతున్నారు. గవర్నమెంట్ కి మేము బాగా సంతోషంగా. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, ఓపెన్ డ్రింకింగ్ ఘటనలను అరికట్టేందుకు వారు ఈ చర్యలు తీసుకున్నారు. మండలంలోని సిద్దిరాంపురం, దూంపల్లి పరిధి అటవీ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్లతో పర్యవేక్షణ నిర్వహించారు. పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలో ఈ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుంది. అసాంఘిక శక్తుల ఆట కట్టేందుకు ప్రతి గ్రామంలోనూ డ్రోన్ పర్యవేక్షణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. బోర్వెల్ మెటీరియల్ సరఫరా సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విశాఖ బోర్వెల్స్ అసోసియేషన్ రింగ్ యజమానులు కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బోర్వెల్స్ కి సంబంధించిన బిట్స్ తయారు అయ్యేవని వారు చెప్పారు. ఇక ఆంధ్రాలో ఒక్క కంపెనీ కూడా లేకపోవడంతో తమకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. బోర్వెల్స్ మెటీరియల్ స్థానికంగా లేకపోవడంతో దళారులను ఆశ్రయించి నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెటీరియల్ ఖర్చు ఎక్కువై సామాన్యులు, రైతులు బోర్లు వేయించుకోలేకపోతున్నారని బోర్వెల్స్ అసోసియేషన్ వాపోయింది. కడప జిల్లా పులివెందుల ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. రైతు కార్మికుల నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఎస్సీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. నాగేంద్ర కుమార్ వద్ద 10,000 రూపాయలు రికవరీ చేస్తున్నట్లు చెప్పారు. నాగేంద్ర కుమార్ తో పాటు ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే దానిపై లోతుగా పరిశీలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇది కడప జిల్లా చక్రాయపేట మండలము కుమారో కాల్వ గ్రామానికి చెందినటువంటి హాద్రియా మసీదుకు చెందినటువంటి ఇనాం భూములు, దాదాపు 35 ఎకరాల భూములను కొంతమంది వ్యక్తులు అక్రమంగా తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండడం జరిగింది. పట్టాదారు పాస్బుక్లను కూడా వాళ్ళు పొందడం జరిగింది. సో దీని మీద ఆ గ్రామానికి చెందినటువంటి కరీముల్లా అనేటువంటి వ్యక్తి ఈ ఇనాం భూములు, మసీదుకు చెందినటువంటి ఇనాం భూములను తిరిగి మసీదుకే వాటిని బదలాయించాలని,
అక్రమంగా పొందినటువంటి ఆ వ్యక్తుల పేర్ల మీద ఉన్నటువంటి పాస్బుక్లను రద్దు చేసి తిరిగి ఆ ఇనాం భూములను 35 ఎకరాల ఇనాం భూములను తిరిగి మసీదు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిన్న మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ సంబంధిత నాగేంద్ర కుమార్ డిప్యూటీ తహసీల్దార్ మీద. తర్వాత ఈరోజు ఆయన ఆదేశించిన మేరకు ఈరోజు 10,000 రూపాయలు తీసుకొని వచ్చినటువంటి ఫిర్యాదుదారుని వద్ద లంచం తీసుకుంటుండగా తన ఆర్డీఓ ఆఫీస్లో లంచం తీసుకుంటున్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర కుమార్ను నేను మరియు పల్నాడు జిల్లా సత్తెనపల్లి క్రిస్టియన్ పేటలోని ఓ ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తల్లి 45 ఏళ్ల రమాదేవికి నిద్ర మాత్రలు ఇచ్చి పెట్రోల్ పోసి ఆమె కూతురు లక్ష్మి హతమార్చినట్లు సమాచారం. ఈ నెల 8వ తేదీన రమాదేవి అనుమానాస్పద స్థితిలో మరణించింది. కుటుంబ కలహాలతోనే రమాదేవిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక నిందితురాలు లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేదరికంలో ఉన్న ఒక చిన్నారికి కంటి చూపు వచ్చేలా ఒక ఉపాధ్యాయుని కృషి చేశారు. చిన్నారి కోనేరు సమీర కంటి వెలుగు కోసం ఉపాధ్యాయుని సంధ్యారాణి తపన పడ్డారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి సూదికొండ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది సమీరాకు కంటి వెలుగు వచ్చేలా చేశారు. చిన్న వయసులోనే కంటి చూపు కోల్పోయిన సమీర చికిత్సకు పేదరికం అడ్డంకిగా మారింది. ఇక స్కూల్ సిబ్బంది విద్యాశాఖ అధికారుల అనుమతితో భర్త ప్రసాదరావుతో కలిసి కంటి వైద్యులను సంప్రదించారు. ఖరీదైన శస్త్రచికిత్స తక్కువ ఖర్చుతో చేయించేలా చేశారు సంధ్యారాణి. సొంత ఖర్చుతో విశాఖపట్నం తీసుకువెళ్లి పాపకు కంటి ఆపరేషన్ చేయించారు. సమీర కళ్ళల్లో ఇప్పుడు చీకటి లేదు, వెలుగు ఉంది, ఆశ ఉంది, రేపటి కల కూడా ఉంది. కోనేరు సమీర ఆపరేషన్ విషయం అయ్యి అసలు నేను ఎంతలా అవుతుందని ఊహించలేదు సార్. నేను నా క్లాస్ స్టూడెంట్ ఆ అమ్మాయి ఎందుకు ఇలా ఉంటుంది అని ఒక్క దీంతోనే ఆ అమ్మాయికి చూపించడం జరిగింది. లక్షల ఆపరేషన్నే ఈ హెల్త్ కార్డుల ద్వారా చేయిస్తున్నారు. కానీ వాళ్ళు ఇవన్నీ తెలియక చదువుకోకే ఇలాగ వెనకబడి ఉండి అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఒక రూట్ తెలియక వాళ్ళు అలా ఉండిపోయారండి. నెక్స్ట్ అది ఆ అమ్మాయిది చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారి జెనెటిక్ ప్రాబ్లం అది. సో జీన్స్ ద్వారా వచ్చింది, ఇంకా అవ్వదు అనే ఒక దీంట్లో కూడా ఉండిపోయారు వాళ్ళ ఒక ఆలోచనలోని. అది నాకు ఎందుకో ఒకసారి చూపిద్దాం అనిపించి డాక్టర్ కేశవరావు గారి ద్వారా ఆఫ్థమాలజిస్ట్ నర్స్ శ్రీరాములు గారికి చూపించాను. వాళ్ళు ఓకే చేసి హైదరాబాద్ లో సర్జరీ అన్నారు. లేదు సార్ కొంచెం దూరం అంటే మళ్ళీ వెంటనే విశాఖ హై హాస్పిటల్లో డాక్టర్ జీవి గోపాలరాజు గారితో మాట్లాడి మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ నెల 15న కోటప్పకొండలో జరిగే తిరునాళ్ల ఏర్పాట్లను కలెక్టర్ ఎస్సీ వివరించారు. త్రికోటేశ్వర దర్శనం టికెట్లను ఆన్లైన్లో ఉంచినట్లు కలెక్టర్ చెప్పారు. కొండకి వచ్చే అన్ని మార్గాల్లో ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. కొండపైకి ఒక్క కారు కూడా అనుమతి లేదని తెలిపారు. ఇక వీఐపీలు తమ కార్లని కొండ కింద పార్క్ చేసి బస్సులో పైకి రావాలని సూచించారు. మహాశివరాత్రి కోసం 3,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. 15వ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో దానివల్ల కొన్ని డైవర్షన్స్, కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనకి నరసరావుపేట, వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరి వారిపాలెం, అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నదో ఆ రూట్లో రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక 600 మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్సులు ఏవైతే 120 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి to and fro they can travel from that particular shuttle buses. అలాగే మనకి